నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కొనసాగుతున్న కర్డన్ సర్చ్. నర్సీపట్నం డీఎస్పీ జయమోహన్ ఆధ్వర్యంలో నాతవరంలో రికార్డ్స్ లేని వాహనాలు స్వాధీనం. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై విశాఖలో జరిగిన ఒకరోజు శిక్షణ సదస్సు. ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావు లేకుండా అధికారులు జాగ్రత్త వహించాలని సూచించిన కలెక్టర్ మల్లికార్జున. విశాఖ విజయనగరం జిల్లాలలో 596 జీవో ప్రకారం రిజిస్టర్ అయిన అసెంట్ భూ బదలాయింపులు నిలిపివేయాలని డిమాండ్ చేసిన విదంసం నేత వెంకట్రావు. ఈ రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కలెక్టర్కి వినతి. అనకాపల్లి జిల్లా సబ్బవరం సాయినగర్ కాలనీలో సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పింజి రమణ సారథ్యంలో సోమవారం కర్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి సాయినగర్ లో నివాసం ఏర్పాటు చేసుకున్న 265 గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మొత్తం 265 వాహనాలను తనిఖీ చేసి ఆ మోటార్ వాహనాలకు సంబంధించిన ఎలాంటి ఆధార పత్రాలు లేని 26 మోటార్ సైకిళ్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ పిన్నింటి రమణ మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కర్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ లో భాగంగా అపరిచిత వ్యక్తులు వారి కదలికలపై స్థానికులు నిఘా ఉంచాలని తెలిపారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని మారణాయుధాలు, హింసాయుత సంఘటనలు ఉపయోగించే కత్తులు, కటారులతో తిరిగే వారి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని సీఐ రమణ తెలిపారు. తాము సీజ్ చేసిన మోటార్ వాహనాలకు సంబంధించి ఆధారాలను చూపే ధృవపత్రాలు తీసుకువచ్చిన వారికి మోటార్ సైకిళ్లు అప్పగించడం జరుగుతుందని, లేని వాహనాలను కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం తీర్పును అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మీ బంధువుని ఇన్సూరెన్స్ లేని వాళ్ళు అర్జెంట్గా ఇన్సూరెన్స్ చేయించుకోండి. లేదు రికార్డు ఉందనుకోండి, రికార్డులు ఉంటే రికార్డు చూపిస్తారు. మీ బండి తాలూకా రికార్డులు ఉంటే మీ బండ్లు పంపించేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు. అది కాకుండా బండ్లు రికార్డులు లేకపోతే మీరు అది దొంగ బండి కింద భావించి సీజ్ చేయడం జరుగుతుంది. బండి రికార్డు ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. బండి రికార్డులన్నీ కూడా మేము మీకు తిరిగి ఎలాగైతే తీసుకొచ్చామో అలాగే హ్యాండ్ అవుట్ ఇబ్బంది లేదు. ఓకేనా? తర్వాత ఏంటంటే బండి మనం ఉందంటే మీకు చాలా మంది తెలియదు ఏంటంటే బండి తెస్తారు, కొంటారు, డబ్బులు ఖర్చు పెడతారు, దానికి ఏం రికార్డు ఉందో ఏ రోజు పట్టించుకోరు. రోడ్డు మీదకి వెళ్ళి అంటే మీకు తెలీదు, యాక్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటనేది ఎప్పుడు ఆలోచించరు. ఏదో బండి వచ్చింది, తొక్కేమా, ఎక్కామా, పెట్టామా, అయిపోతుంది అంతే. బండి రికార్డులు పర్ఫెక్ట్గా పెట్టుకోవడం. ఇదో ఇప్పుడే ఒక యాక్సిడెంట్ అయ్యింది దేవీపురం దగ్గర, ఒకటి కాలు అయిందని మెసేజ్. ఇలాంటివి ఎన్నో రికార్డులు పెట్టుకోవడం, స్లోగా నడపడం, జాగ్రత్తగా ఉండడం, హెల్మెట్ పెట్టుకోవడం, ఎన్ని బాధ్యతలు ఇవి చెయ్యకపోతే భారీ మూల్యం అంటారు కదా సినిమాలో, అలా ఉండదు. లైఫే ఉండదు. జాగ్రత్తగా చూసుకోండి. మీ రికార్డులన్నీ పట్టుకొని మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే వెరిఫై చేసి జెన్యూన్గా ఉంటే పంపించారు. ఇన్సూరెన్స్ ఎవరైనా లేకపోతే చేయించుకొని పోలీస్ స్టేషన్ అది దగ్గర కాకపోతే ఇంకోటి అవన్నీ ఏ పార్టీకి నువ్వే అవన్నీ నువ్వు చేయించుకోవాలి. చేయించుకోవాలి. కాసేపు నీకు ఎంత ఇదే లేటు, మాది కాదు. ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే పంపించారు. చల్లాపు చూడ లాస్ట్ బల్లు దగ్గర ఉండాలా. లో మూమెంట్ తీసి లో మూమెంట్ కృష్ణ గారు, ఐకేఎస్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మనం సబ్బవరంలో సాయినగర్, అలాగే ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, అలాగే కళాకారుల కాలనీ ఏరియాలో మనం కర్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ సుమారు ఒక 45 మంది పోలీస్ సిబ్బందితో కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు ఒక 250
హౌసెస్ వరకు చెక్ చేసి అసలు రియల్ ఓనర్ ఎవరు, వాళ్ళ వెరిఫికేషన్ ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ డీటెయిల్స్, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. సుమారు 225 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. ఆ 225 వెహికల్లో 26 మోటార్ సైకిల్కి సఫిషియెంట్ రికార్డ్స్ లేవు. ఆ సఫిషియెంట్ రికార్డ్స్ లేని వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక కారు ఒకటి రికార్డ్స్ లేకుండా ఉంది, ఆ కారు ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఈ రికార్డులన్నీ కూడా ఈ బండ్లన్నీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇది వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్సర్న్ పర్సన్స్ ప్రాపర్ రికార్డులు ప్రొడ్యూస్ చేసినట్లయితే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. లేకపోయినట్లయితే అవి సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. కదలికలు ఉన్నట్లయితే అంటే రేపు రాబోయే కౌంటింగ్ టైంలో కూడా ఏమైనా గొడవలు జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్లో ఈ భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యలు అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టే చేయడం కానీ, అలాగే ఏదైనా కూడా మారణాయుధాలు కానీ, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ, అలాగే అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే చెక్ చేయడం ఇంట్లో భాగం. అది కాకుండా ఎవరైనా పబ్లిక్ కూడా మేము అపీల్ చేసేది ఏంటంటే మనకి తెలియని వాళ్ళు కానీ, అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినట్లయితే అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కానీ, లేదా అనుమానాస్పదంగా ఏదైనా మెటీరియల్ ఇంటిమిడేటింగ్ మెటీరియల్, ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ, లేదా ఇంకొక టైప్ ఆఫ్ ఏదన్నా పేలుడు పదార్థాలు, మిగతా వెపన్స్ కానీ ఏమున్నా కూడా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా కూడా మాకు పోలీస్ స్టేషన్కి తెలియపరిచినట్లయితే మేము చర్య తీసుకోవడానికి ఆల్రెడీ నా నెంబర్ ఉంది 9440796089. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే చాలు. అందరూ పోలీస్ స్టేషన్ రావాల్సిన పని లేదు. మీరు ఎవరైనా నిర్భయంగా మీ సమాచారం ఇచ్చినట్లయితే మేము దాని మీద మీ ఇన్ఫర్మేషన్ తెలియకుండానే మేము చర్యలు తీసుకుంటాం. పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని అధికారులందరూ సమన్వయంతో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సందేహాలు ఉంటే శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియపై స్థానిక చిల్డ్రన్ ఎరీనాలో సోమవారం ఉదయం నిర్వహించిన ఒకరోజు శిక్షణ సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పలు అంశాలపై సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు విధానంలో అనుసరించవలసిన విధి విధానాలపై మార్గనిర్దేశం చేశారు. 596 జీవో ప్రకారం రిజిస్టర్ అయిన అసెండ్ భూములు బదలాయింపులు తక్షణమే నిలిపివేయాలని, మోసపూరిత రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరపాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసె వెంకట్రావు డిమాండ్ చేశారు. ఇటీవల విశాఖ, విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన అసెండ్ భూములు అక్రమ కొనుగోలు కుంభకోణంపై గవర్నర్ కు, ల్యాండ్ పరిపాలన ముఖ్య కమిషనర్ కు విశాఖ కలెక్టర్ విదసం ఐక్యవేదిక ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద విదసం ఐక్యవేదిక నాయకులు బూసి వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. రెడీ సార్. పట్టుకో చూడండి అన్న వెంకటరావు సరే విశాఖపట్నం జిల్లా భీమిలి రెవెన్యూ డివిజను ఆనందపురం మండలం, పద్మనాభం మండలాల్లో 596 జీవో ఆధారంగా సుమారు 325 ఎకరాల అసైన్డ్ భూమిని 22A నుండి విముక్తి చేసి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ద్వారా సంపూర్ణ హక్కులు కల్పించబడ్డాయి. అయితే ఈ సంపూర్ణ హక్కులు కల్పించబడినటువంటి భూములు కొంతమంది పెద్ద మనుషులు చిన్న చిన్న పావెకరం, అరెకరంగా ఉన్నటువంటి అసైన్డ్ దారుల దగ్గర నుంచి అక్రమ పద్ధతిలో కొనుగోలు చేశారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. అక్రమ పద్ధతి అంటే ఇది అసైన్డ్ భూమిగానే ఉంది, మీది ఇంకా జరాయితీగా మారలేదు,
ఎస్ఐన్ భూమికి ఎకరాకి మార్కెట్ ధరలో 1/10 వంతు కూడా రాదు. కాబట్టి మేము 1/4 వంతు ఇస్తాం, మీరు మాకు ఇచ్చేయండి అని చెప్పి వారితో ఒప్పందం చేసుకుని ఎవరైతే అమ్మటానికి ఒప్పందం కుదుర్చుకున్నారో వారికి మాత్రమే ఈ 22A నుండి విముక్తి లభించింది. అవి కొంతమంది బడాబాబులు కొనుక్కున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది, ఎస్ఐన్ భూములకి సంపూర్ణ హక్కులు వచ్చిన తర్వాత అది జిరాయితీ భూమి అవుతుంది. అది మార్కెట్ ధర ప్రకారం కొనుక్కోవాలి. అలా కొనుక్కోకుండా అక్రమ పద్ధతిలో ఎస్ఐన్ భూమిలోనే ఉందని మభ్యపెట్టి కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ని పెండింగ్లో పెట్టాలి, భూ బదలాయింపుని నిలుపుదల చేయాలి. రెండవ అంశం, ఇక్కడే కాదు విజయనగరంలో కూడా 85 ఎకరాలు ఈ రకంగానే మార్పిడి జరిగింది. మార్చడంలో మాకేం అభ్యంతరం లేదు, అమ్ముకోటాల్లో మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ దళిత పేద రైతుని మోసం చేసి ఎస్ఐన్ భూమిగానే ఇంకా ఉందని చెప్పి తక్కువ ధర కొట్టేసే వాళ్ళు ఉన్నారే, వారి పట్ల హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించి ఈ అసలు వాస్తవాలను వెలుగు తెచ్చి ఈ అసైన్దారులకి అసలైన ధర కల్పించాలని, అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ అయితే వారి భూ బదలాయింపుని పెండింగ్లో ఉంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఉత్తరాన్ని కలెక్టర్ గారికి, అలాగే ఇదే కాపీని గవర్నర్కి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారికి పంపించాలని అనుకుంటున్నాం. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఎస్ఐన్ భూములు నిజమైన లబ్ధిదారులకి 22A నుండి విముక్తి ఇవ్వాలి. ఇలా రాజకీయ ఒత్తిడులతో కొనుగోలు కోసం మాత్రమే ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఈ బడా పెట్టుబడిదారులు ఎవరైతే కొనుక్కున్నారో వారు భూ బదలాయింపుని వెంటనే ఆపాలి. దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అమ్ముకున్నటువంటి దళిత పేద రైతులకి మార్కెట్ ధర ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింప చేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. Jadira
జీవీఎంసీ 39వ వార్డు పరిధి కోట వీధిలో ఉన్న ఇషాక్ మదిని ఔలియా దర్గాని దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. చాదర్ చందనం వేసి ప్రార్థన చేశారు. నమాజ్ అనంతరం దర్గా చుట్టూ ప్రదక్షిణ చేశారు. చాదర్ను తలపై పెట్టుకుని ముస్లిం సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మెట్ల మార్గం నుంచి నడుచుకొని ప్రధాన ఆలయానికి చేరుకుని అల్లాకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సౌత్ మైనార్టీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్, కోఆప్షన్ సభ్యులు షరీఫ్, బాబ్జీ, షబీర్, హమీద్, అదిల్, కమల్, ఇబ్రహీం, సత్య, వెంకటి, సలీం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. లలిత జ్యువెలరీ వీరు మామ బ్రాండ్స్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు మెరైన్ పార్క్ లో నిర్వహించిన మై సూపర్ మామ్ ఈవెంట్ ఆహుతుల్ని ఆకట్టుకుంది. తల్లితో ఉండే అనుబంధం, అనురాగం చెప్పే విధంగా ర్యాంప్ వాక్ విత్ మామ్, డాన్స్ విత్ మామ్, మామ్ బోలాలో తల్లులు పిల్లలు అదరగొట్టారు. కేబీ అనే కొత్త యాప్ లో ప్రతి ఒక్కరికి ఫ్రీ రైడ్స్ అందజేశారు. మార్క్ శ్రీవల్లి, దుబాయ్ ఫ్యూచర్ కిడ్స్ బాను, డాక్టర్ యుపింద్ర శ్రీనివాసు, అంతర్జాతీయ అందాల పోటీల విజేతలు దేవిశ్రీ, లీల్ జగన్, రజని, ఇంద్రాణి, గొంప శ్రీదేవులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సెల్ఫ్ పోటీలు మరియు తల్లిలకి 100కు పైగా బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈరోజు లలిత జ్యువెలర్స్ ప్రెజెన్స్ మై సూపర్ మామ్ కి ఈ రోజున ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ లో చాలా ఫెంటాస్టిక్ గా జరుగుతూ ఉంది. ఒక 2-3 వేల మంది ఈ రోజు అందరూ ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు అయితే కనుక మాకు క్వాంటమ్ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్, అలాగే ఈరోజు క్యాబీ యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ రైడ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాక్ ఎస్ట్రిక్స్ నుంచి సూపర్ మామ్స్కి 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ క్లినికల్ ట్రీట్మెంట్స్ కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఫ్యూచర్ కిడ్స్, ప్రీ స్కూల్, ఎల్జీ, ఇలా వి డెంటల్ మా స్మైలింగ్ పార్ట్నర్స్ అండ్ అలాగే ఎన్నో గిఫ్ట్స్, సిరీ కలెక్షన్స్, అలాగే శ్రీమతి ఫుడ్స్, చేతక్, వీళ్ళందరి సౌజన్యంతో ఈ రోజున ఈ మంచి ఈవెంట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు వైజాగ్లో ఎటువంటి మంచి ఈవెంట్ జరిగినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ అలాగే ఆ రెస్పాన్స్తో ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఎస్ వీళ్ళందరూ ఉన్నారు వైజాగ్లో అని చెప్పడానికి మరి కోసం ఎన్నో ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. ఎలక్షన్స్ తర్వాత ఒక 2-3 మంత్స్ టోటల్ పవర్ ప్యాక్డ్ సీజన్ తర్వాత ఒక మంచి రిలాక్సేషన్ ఈవెంట్ని ఈరోజు మై సూపర్ మామ్ అంటూ చేస్తూ ఉన్నాం. ఇది ఎవ్రీ మదర్స్ డేకి మనం చేస్తాం, బట్ ఎలక్షన్స్ వల్ల కాస్త పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇంత చక్కటి ఈవెంట్కి ఎంతోమంది సపోర్ట్ చేసిన మా అందరి స్పాన్సర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ముఖ్యంగా మేము ఏ ఈవెంట్ చేసినా కూడా ఇంతమంది ఈరోజు చూస్తే కనుక ర్యాంప్ వాక్లోనే మదర్స్ 120 మెంబర్స్ ఎన్రోల్ అయ్యి ఈరోజు వాక్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా చాలా మామ్ బోలా అని, మదర్ అండ్ డాన్స్ అని, ఇలా సుమారు 100+ గిఫ్ట్స్తో ఈ ఈవెంట్ మనం చాలా చక్కగా చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ జూన్ 16న నాన్నకు ప్రేమతో అంటూ మరి ఫాదర్స్ డే కూడా మరి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తల్లిదండ్రుల్ని ఏ సమాజం అయితే ప్రేమిస్తుందో, గౌరవిస్తుందో ఆ సమాజం ఎంతో అందంగా ఉంటుంది. ఆ సమాజం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని నమ్ముతూ ఉంటాము. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అనకాపల్లి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కొనసాగుతున్న కర్డన్ సర్చ్. నర్సీపట్నం డీఎస్పీ జయమోహన్ ఆధ్వర్యంలో నాతవరంలో రికార్డ్స్ లేని వాహనాలు స్వాధీనం. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై విశాఖలో జరిగిన ఒకరోజు శిక్షణ సదస్సు. ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావు లేకుండా అధికారులు జాగ్రత్త వహించాలని సూచించిన కలెక్టర్ మల్లికార్జున. విశాఖ విజయనగరం జిల్లాలలో 596 జీవో ప్రకారం రిజిస్టర్ అయిన అసెంట్ భూ బదలాయింపులు నిలిపివేయాలని డిమాండ్ చేసిన విదంసం నేత వెంకట్రావు. ఈ రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కలెక్టర్కి వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.